ప్రఖ్యాత వేద విద్వాంసుడైన శ్రీ విశ్వనాథ శ్రౌతుల వారిని వినమ్రంగా నమస్కరిస్తూ ఒక మాట అడిగాను. మహానుభావ, మీరు బాగా పెద్దవారైపోయారు, మీరేమో మహా వేద విజ్ఞాన పరులని ప్రపంచం వేనోళ్ల కొనియాడుతోంది. కానీ మీరు ఏదైతే నేర్చుకున్నారో అదంతా ఎవరికైనా అర్హతులని భావించి నేర్పేశారా అని అంటితే ఆయన లేదన్నారు. అంటే తామేమి నేర్చుకున్నారో ఆ వేదం మొత్తాన్ని నేర్పదగిన వారు దొరకలేదో ఏమో కానీ నేర్పలేదు అన్నారు. ఆయన అనేక మందికి వైదిక ధర్మాన్ని నేర్పిన, వేద ప్రవచనం నేర్పిన గురువు ఆయన. దక్షిణ భారత వేద విద్వాంసుల సభాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. వేలాది యజ్ఞయాగాదులు నిర్వహించిన వారు, 1000 దేవాలయాలకు సంప్రోక్షణ చేసిన వారు. దేశ దేశాల నుంచి ఎంతోమంది వచ్చి ఆయన దగ్గర వైదిక జ్ఞానం మీద ప్రశ్నలు వేసి గొప్ప సమాధానాలు రాబట్టుకొని పిహెచ్డీలు పుచ్చుకున్నవారు కూడా ఉన్నారు. అటువంటి ఆయన ఒక మాట చెప్పాడు. నిజంగా ఆయన్ని నేను ఆ విధంగా అడగటంలో 2 భాగాలు ఉండవచ్చు. ఒకటి ఏమిటంటే, నేను ఒకడున్నాను కదా, నాకు మీరు నేర్పవచ్చు కదా అని నా అంతర్లీనంగా నాకు బహుశా ఏ అహంకారం మరో రూపంగా కూడా అటు ఉండొచ్చు. కానీ ఆయన చాలా అద్భుతమైన సమాధానం చెప్పారు. వేద సంప్రదాయంలో ఒక పద్ధతి ఉంది, సరి అయిన అర్హతుడు దొరికితేనే నేర్పాలి. ఒకవేళ అట్లాంటి వాళ్ళు దొరక్కపోతే అది వేదమాతకే అర్పించి అలాగే జీవించాలి. అప్పుడేమవుద్దంటే, ఎప్పుడు అర్హతుడు లభిస్తాడో అప్పుడు వేదం వచ్చి ఒక పతివ్రత తన గొప్ప సౌందర్యాన్ని ఏకాంతంలో భర్తకు తన ప్రియుడికి సమర్పించినట్లు వేదము తన జ్ఞానరాశిని సమర్పిస్తుంది అని చెప్పి ఆయన అన్నారు. పూజ్యులు మాస్టర్ గారు కూడా శ్రీగురు చరిత్రలో ఆ లైన్ రాస్తున్నారు. అంటే దానికి ఏమన్నా రుజువులు ఉన్నాయా అంటే, ఆనందమయి మాత అనే పేరు మీరంతా విని ఉంటారు. ఆనందమయి బెంగాల్లో జన్మించిన ఒక సామాన్యమైన సాధారణ బ్రాహ్మణ గృహిణి. ఆమెకు చిన్నతనం నుంచి ఒక భావోన్మత్తత కలిగి తాము కొన్ని శబ్దాలు ఆమె నోట్లోంచి వచ్చేవి. ఆ పక్క వాళ్ళంతా అది అర్థం కాక ఏదేదో అనుకున్నారు. తర్వాత వేద విధులైన వారు విని అవంతా సుస్వరమైన వేదమని, చతుర్వేదాల నుంచి ఆమె చెబుతున్నారని, ఈ విధంగా శ్రౌతులు గారి మాట నాకు ఒక రుజువు, సాక్ష్యాధారం మాటకు దొరికింది. సరే, అది చాలా సుదూరమైన విషయం. మనం ప్రత్యక్షంగా ఆనందమయిని చూసినంత మాత్రాన ఈ విషయం రూఢి అయినట్టు కాదు కదా. అది విన్నాం, చదివాం, అంతవరకు ఓకే. సరే, వేదధర్మము, ఋషిధర్మము ఇది రుజువు అవడానికి దానికి ఇంకేదైనా అట్లాంటి సాక్ష్యాధారాలు మనకు లభిస్తాయా అనుకుంటుంటే, పోయిన నెలలో అంటే గత వారంలో మనం బెంగాల్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస చరిత్ర చదివిన వాళ్ళందరికీ కొన్ని విషయాలు తెలియదు. ఒక పొలంలోకి వెళుతున్నాడు ఆయన. బెంగాల్లో ఎక్కడ చూసినా నీళ్లు, నల్లరేగడి నేలలు. సో బాగా పచ్చగా ఉంటుందన్నమాట. అంతా నేలంతా పచ్చగా, సుభిక్షంగా, శక్తివంతమైన, బలమైన, దృఢమైన చెట్లతో ఉంటుంది. ఎక్కడ అట్లా వదిలేసిన నేల, ఎండిపోయిన భూములు దాదాపు కనిపించవు. అక్కడ ఒక నల్లని మేఘం. ఆ మేఘం ఎలా ఉందంటే, మేఘంలో రకరకాల ఆకృతులు దోస్తాయి మనకి. ఆయనకు అది నీలమేఘశ్యాముడైన కృష్ణుడు కనిపించాడు. దాంట్లో ఒక కొంగల బారు పోతోంది. కొంగలు ఒక క్రమంలో పోతాయి కదా, అవి పోయేవి ఇలా ఒక మాలలాగా వెళ్ళి సరిగ్గా ఆ మేఘపు ఆకృతిలో ఉండే కృష్ణుడి రూపానికి కింద సరిగ్గా ఒక అద్భుతమైన మల్లెల మాల వేసినట్టు సజీవ చైతన్యపు మాలగా తోచింది ఆయనకి. అంటే 1 సెకండ్ తర్వాత ఆయన బాహ్య ప్రజ్ఞ కోల్పోయాడు. నిశ్చలంగా గొప్ప చైతన్యాన్ని, గొప్ప జ్ఞానానందాలను పొందుతున్నాడు. అంటే ఆ జ్ఞానం ఏమై ఉంటుంది అని లోతుగా ఆలోచిస్తే, దాన్ని అనుభూతి చెందుతున్న రామకృష్ణుడు, అప్పుడు ఆయన పసివాడు, అనుభూతి చెందబడుతున్న ఆకాశము, కొంగలవారు, ఆయన పొందుతున్న భావోన్మత్తత, ఈ 3 ఒకటైపోయి ఉంటాయి. ఒక చైతన్యపు అనుభూతి కలిగి ఉంటుంది. ఆ చైతన్యానుభవం ఎంత శక్తివంతమైంది. వాటన్నిటితో మమేకమై, తల్లీనమై దాని అనుభూతి చెందాడు. ఒక సమాధి నిష్ట పొందాడు. అది నిద్ర కాదు,
అది కేవలం ధ్యానం కాదు, అది పూర్తి మెలకువ కంటే మించిన మెలకువ. అక్కడ ఆయనకి ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తే, మెలకువలో మనకి జ్ఞానం ఉంటుంది కానీ శాంతి ఉంటుంది, అశాంతిగా ఉంటుంది. మామూలు గాఢ నిద్రలో మనకు శాంతి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. ధ్యానంలో మెలకువలో శాంతి కలిగి ఉండడం ధ్యానం. ఆ ధ్యానము సహజమైతే సమాధి. అటువంటి సమాధి స్థితిని ఆ దృశ్యం చూడగానే ఆయన పొందాడు. ఈ భారతదేశంలో వేద ఋషుల భావాన్ని వేదమాత అక్కడ తన ఇవ్వడం అంటే కేవలం వేద పదాలను ఇవ్వడం కాదు. వేదం యొక్క ఉద్దేశం ఏమిటి? అంతటా ఉండే పరమాత్ముడు ఒకడే అని. ఆ పరమాత్ముడి అనుభూతికి పొందడానికి ప్రాదుర్భావమైన మొదటి సన్నివేశం ఇంత అద్భుతం. అంటే అందరూ పొలాలకు వెళ్తారు, అందరూ మేఘాలు చూస్తారు, అందరూ కొంగలు చూస్తారు. వాటిలో అది కలిగడానికి జన్మాంతర సంస్కార రూపమైన వైదిక వేద విజ్ఞానంలో ఇమిడి ఉండేటువంటి భావస్ఫూర్తి అందులో, ఆధ్యాత్మికత అందులో. అందుకని రామకృష్ణ పరమహంస ఏమో వేదం ఉపనిషత్తులని పెద్దగా మాట్లాడలేదు. ఆయన శిష్యవరుడైనటువంటి వివేకానంద శూరుడు మాత్రం అవన్నీ కోట్ చేసి ప్రపంచానికి వివరంగా చెప్పారు. పరమహంస దేవుడు పొందిన అనుభూతి ఇది, అది ఆధ్యాత్మికం, అది వైదికం. అదిగో దాని యొక్క అంతటా ఉండే ఒకే పరమాత్మని అనుభవించడం సాధ్యం, అనుభవింప చేయడం సాధ్యం అని. ఆ అనుభూతి రామకృష్ణ పరమహంస మొట్టమొదట పొందింది ఎక్కడంటే ఇది ఒక అనుభవం. ఆ తర్వాత అక్కడ ఒక అమ్మాయి మాకు గైడ్గా వచ్చింది. అమ్మాయి పేరు చంపాడి. ఆ అమ్మాయి సంస్కారవతి. ఆ అమ్మాయి ఇంకోటి చెప్పింది. అది పుస్తకాల్లో కూడా ఒకటి ఉన్నది. అదేమిటంటే, ఆయన్ను ఒకసారి ఆ ఊర్లో సరదాగా చిన్న చిన్న ఇళ్లలోనే నాటకాలు వేస్తుంటారు. వాళ్ళంతా చాలా పేదవాళ్ళు, వెనకబడిన సమాజం అది. కానీ వాళ్ళలో భావస్ఫూర్తి ఉంది, భావాలకు పేదవాళ్ళు కాదు. అందుకని ఏమైంది, ఒక శివుడి నాటకం వేసుకుంటున్నారు. శివ వేషం వేసేవాడికి సమయానికి ఏదో పనిబడి వాడు రాలే, రసాభాస అయిపోతుంది, అనుకున్న నాటకం ఆగిపోతుంది, అందరూ ఆనందించలేకపోతారు. అది ఎంతంటే పెద్ద డయాసులు గ్యాసులు ఏముండవు దానికి. ఒక చిన్న ఇంట్లో అదే రంగస్థలం అనుకుని చుట్టూ ఒక 50 మందో 100 మందో పల్లెవాళ్ళు కూర్చొని ఒక చిన్న దీపాలు అవి పెట్టుకుని దాంట్లోనే అనుభూతిని ఆనందాన్ని పొందుతారు. శివవేషధారి రాలే. శివవేషధారి రాకపోయేటోడికి గదాధర్ నువ్వు భలే బాగా వేస్తావు అంటే, అంతకుముందు ఆయన సరదాగా వేషాలు వేసి జనాన్ని మెప్పించారు. ఆయన గొంతు మార్చడం కూడా అవుతుంది మిమిక్రీ లాగా. అందుకని ఏం చేశారు, వెంటనే చూసి శివవేషం ఇవ్వన్నారు, వేసినాడు. శివుడి వేషం వేసేటోడికి ఇంకేముంది, ఆయన శివుడే కూర్చున్నాడు. డైలాగులు లేవు, నాటకం లేదు, ఏం లేదు. మిగతా వాళ్ళు ఆడుకున్నారు, పాడుకున్నారు. అతను సాక్షాత్తు శివుడంటే నిర్మలం, స్వచ్ఛం, పరమ పవిత్రం, సంపూర్ణం, క్షుణ్ణం, అవ్యాజం, అనుగ్రహ రూపం, చైతన్యవంతం అయిన భావస్ఫూర్తి పొంది అట్లా ఉండిపోయాడు. అంటే ఏమిటి, ఉండడానికి ఆధారమైంది ప్రపంచము అన్నీ మర్చిపోయి గొప్ప చైతన్యాన్ని అనుభవిస్తూ అట్లా ఉన్నాడు. ఇదేంద్రా వీడు ఇట్ట అయిపోయాడని చెప్పి అవన్నీ అందరూ మళ్ళీ మోసుకొని ఆయన అట్లుంచితే అదే భావనా స్థితిలో చాలాసేపు ఉన్నాడు. ఇది కూడా ఋషి ధర్మంలో ఉన్న వేదమాత ప్రచోదయం అవ్వడం, ఒక సమాధినిష్ట అలా కలగడం, ఒక చిన్నపిల్లవాడికి అట్లాంటిది కలగడం. ఆ విశాలాక్షి దేవాలయానికి పోతుంటే ఈయన అక్కడ మమేకం ఈ ప్రకృతి అంతా తానైపోతాడు. అది 3వ భావ సమాధినిష్ట. అది ఒక మరోసారి వేదమాత ప్రచోదయం అవ్వడం. అంటే రామకృష్ణ పరమహంస భారతదేశానికి వేద ధర్మము ఏ కాలంలో అయినా సత్యమే అని రుజువు చేయడానికి వ్యక్తమయ్యాడు అనమాట. అందువల్ల ఆ సంఘటనలు 3 విన్నప్పుడు నాకు ఆనాడు శ్రౌతులు గారు చెప్పింది మళ్ళొకసారి గుర్తుకొచ్చింది. అందుకే ధర్మం సనాతనం, ఆధ్యాత్మికత ఎప్పటికీ నిత్యనూతనం. అందుకని కాలానుభవాన్ని దాటినటువంటి అవధులే లేని జ్ఞానం అది. అటువంటి వేదమాతకు నమస్కరించి, సర్వజనులందు మీ భక్తి విరియుగాక, సర్వకార్యములందు మీ ధర్మమే వర్తిల్లుగాక, సర్వజీవుల సర్వాభీష్టములన్నీవు మేము చేర్చునవే అగుగాక, సర్వభేదములన్నీవు మీ కృపణ సామరస్యమునందుగాక అని ప్రార్థిస్తూ నమస్కరిస్తాం.